విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. అమ్మ 1, 2, 3, 4, 5 అని అంకెలు ఉన్నాయి కదా, అవి మనకి వేదాల నుంచే వచ్చినాయి కదా, శూన్యంలోంచే 0 వచ్చింది కదండి. అవునవును. మనకి ప్రపంచానికి పరిచయం చేసింది అరబ్బులు అంటారు ఎందుకు? ఒక మాట చెప్తా, మనకి ఇప్పుడు కాదు అసలు మన వేదాల్లోనే రుద్రం, నమ్మకం, చమకం ఇవన్నీ ఉన్నాయా? అవునండి. అవన్నీ చెప్పుకునేటప్పుడే ఏమని చెప్పుకుంటున్నాం? ప్రథమ అనువాకం, రెండో అనువాకం, మూడో అనువాకం, ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ, షష్ఠ అని పూర్తిగా పేర్లన్నీ మనకు వచ్చేసు. భగవద్గీతలో అధ్యాయాలు కూడా అంతేకాదు, దశమ తర్వాత ఏకాదశ అంటే 10 తర్వాత 11ని, దశ తర్వాత 1, ద్వాదశ, దశ తర్వాత 2 అలాగా. 10 తర్వాత 1, త్రయోదశ, 11, తిథులే ఉన్నాయి కదండి. అవునండి, తిథులే ఉన్నాయి కదా, విధియ తదియ ఇవన్నీ మన తిథులే ఉన్నాయి కదా. అవునవును. కనుక ఇవన్నీ చతుర్థి, పంచమి, షష్ఠి. మరి మన అంకెల్ని వేరే వాళ్ళు పరిచయం చేస్తే ఇప్పుడు ఇవన్నీ మనకు ఉన్నాయి కదా. మన దగ్గర ఏమైందంటే ఆ రోజుల్లో సమాచారం ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళేటన్ని సౌకర్యాలు ఎక్కడ లేకపోవటం వల్ల ఎవరిది వారికే, ఎక్కడ ఉన్నది అక్కడే అలాగే. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో అక్కడెక్కడో ఏదో జరిగిపోతుంటే 2 నిమిషాల్లో మనకి తెలిసిపోతుంది. 2 నిమిషం కూడా అక్కర్లే, ఆ క్షణంలో. ఒకసారి మా బ్రదర్ ఏమిటి అమెరికాలో నాకు తెలియకుండా నీకలా తెలుస్తున్నాయంటే టీవీలో కనిపిస్తుందిరా లైవ్ అని చెప్తున్నాను నేను. అంటే అంత తేలిగ్గా మాకు తెలిసిపోతుంది మనకి సమాచారం. ఇప్పుడు అంత విప్లవంలాగా వచ్చేసి అందరికీ అన్ని అందుతున్నాయి. ఆ రోజుల్లో ముఖ్యంగా మన దగ్గర విద్య అందరికీ చెప్పకూడదు, ఆ విద్యను అందుకునే యోగ్యత ఉన్న వాళ్ళకే చెప్పాలి అనేటటువంటి ఒక నియమం ఉండేది. గురువులందరికీ ఉంది ఆ నియమం. ఆ రోజుల్లో గురువులకి అంత నియమం. ఒక చిన్న మాట చెప్తానండి, దీనిని మీరు అసలు విడిగా ఎవరికైనా కూడా మీరు చెప్పచ్చు. E = mc² అని చెప్పి ఒక సూత్రాన్ని కనిపెట్టాడు ఆయన. మరొకసారి చెప్పండి. E = mc² అని ఒక సూత్రాన్ని కనిపెడితే దాని ద్వారా ఒక బాంబుని తయారు చేశారు. ఒక బాంబుని? ఐన్స్టీన్ సిద్ధాంతం. ఒక బాంబుని తయారు చేశారు, అణుబాంబుని తయారు చేసి అమెరికా వాళ్ళు అంటే ఇంత మనకి కాస్త మెటీరియల్ ఉంటే చాలా, ఆ మెటీరియల్ని అణువు పగిలేలాగా చేసి విధ్వంసం సృష్టించవచ్చు అనేది కనుక్కున్నారు. అంత ఎనర్జీ వస్తుంది అని కనిపెట్టారు. ఇంత మాసు ఉంటే చాలు, కొద్ది మాసుతో బోల్డ్ అంత ఎనర్జీని తీసుకురావచ్చు అని సృష్టించారు. అది ఆయన సూత్రం చెప్పాడు. ఆయన సూత్రం చెప్పాక ఆ సూత్రాన్ని బట్టి వీళ్ళు అణుబాంబును అమెరికా వాళ్ళు తయారు చేశారు. అమెరికా వాళ్ళు అణుబాంబును తయారు చేసి మొట్టమొదట జపాన్ మీద ప్రయోగించారు. మనకి అది ఆ కథ అంతా మనకి బాగా తెలుసు. అవునండి, ప్రయోగించారు. ఎంత విధ్వంసం జరిగిందో ఈ రోజుకి మనం అందరం చెప్పుకుంటూనే ఉంటాం. అంటే ఏంటి, ఏదైనా ఒక విద్యని నలుగురికి అందిస్తే వాడు దేనికి వాడుతున్నాడు? విధ్వంసానికి. అప్పుడు అంతటి ఆయన భయపడిపోయి అమెరికా ప్రెసిడెంట్కి ఒక ఉత్తరం రాశాడు. ఏమని? ఐన్స్టీన్ లెటర్స్ టు అమెరికన్ ప్రెసిడెంట్ అని నెట్లో సెర్చ్ చేయండి, మీకు దొరుకుతుంది. ఎవరి మీదైనా వేసుకోండి కానీ నా యూద దేశం మీద మాత్రం వేయకండి, నేను అక్కడి నుంచి వచ్చాను ప్లీజ్ అన్నాడు. అంటే మా ఇంటి మీద మాత్రం వేయకండి, వేరే వాళ్ళ ఇళ్ళ మీద వేసుకోండి అన్నాడు. అయ్యో ఎంత తప్పండి. అంటే వాళ్ళు ఒక్కళ్ళకే రక్షణ. మరి అంటే కనీసం నా ఇంటి మీద పడకుండా ఉంటే చాలా అనుకున్నాడు పాపం ఆయన. కానీ విషయం గమనించండి, ఆ విధంగా పబ్లిక్గా ఒక సమాచారం ఇచ్చేయటం వల్ల ఒక విద్య కదా, అది నష్టానికి దారితీసిందా? ఇది మన వాళ్ళు ఎప్పుడో గుర్తించి యోగ్యుడైన వాడికే విద్యనివ్వు అని చెప్పారు. అందుకే అశ్వత్థామ కంట్రోల్ లేదని తెలిసి బ్రహ్మాస్త్రం అశ్వత్థామకి చెప్పనన్నాడు, అర్జునుడికి మాత్రమే చెప్పాడు. మళ్ళీ కృపి కూర్చోలా, నా కొడుకు చెప్పవా అని వెంటబడి తప్పనిసరిగా అశ్వత్థామకి బ్రహ్మాస్త్రం నేర్పేయాల్సి వచ్చింది. నేర్పాక వాడు ఎలా ప్రయోగించాడు, దానివల్ల ఎన్ని ప్రమాదాలు జరిగినాయి చాలా మనకి తెలిసిన కథే కదా ఇదంతా. కనుక ఎవరికి చెప్పాలో, కొడుకైనా సరే చెప్పకూడని వాడికి చెప్పకూడదు, యోగ్యులైన వారికి వారు ఆ సమాచారాన్ని, ఆ విద్యని, ఆ శక్తిని సరిగ్గా వాడుకుంటారని తెలిసిన వాళ్ళకే, అంటే లోకక్షేమం కోసం వాడుకునే వాళ్ళకి ఇవ్వండి, లోకహితం కోసం వాడుకునే వాళ్ళకి ఇవ్వండి, నేర్పించండి, తప్పులేదు. కొడుకునైనా సరే చెప్పడానికి వీల్లేదు, వాడికి ఆ యోగ్యత లేకపోతే, ఆ శక్తి లేకపోతే ఆపేయాలి. ఎలా మన సూత్రాలండి ఇవన్నీ, ధర్మ సూత్రాలే. నేనేం అబద్ధం చెప్పటం లేదు, తప్పు చెప్పటం లేదు. అందరికీ ఎవరికంటే వాళ్ళకి విద్య ఇవ్వకూడదు అంటే ఇస్తే ఏం చేశారు? కానీ ఒక అపోహతో గురువులు అందరికీ విద్యలు ఇవ్వరు అనేసి అపోహ కాదు, యథార్థం ఇది. అది దాని వెనకాల సత్యం ఇది. కరెక్ట్ అండి. ఎంత బంగారు పళ్ళానికైనా గోడ చెరుపు కావాలన్నట్టు అది బంగారు పళ్ళాని లాంటి సత్యమే. కానీ దానికి మనం ఇప్పుడు ఎందుకో అనేది ఉదాహరణ కూడా చెప్పేస్తున్నాను నేను ఇప్పుడు ఇక్కడ. అశ్వత్థామ ఒకడు, అమెరికా వాళ్ళు ఒకటి అణుబాంబు తయారు చేశారా లేదా? అవునండి. ఇప్పుడు అందుకని విద్యను అందరికీ చెప్పకూడదు.
వేదం అంటే విద్ అనే ధాతువు మీద నుంచే వేదం వచ్చింది, విద్య వచ్చింది. ఆ వేదాన్ని అందరికీ అందించొద్దు అన్న కారణమే ఇది. వేదాలు ఒకరి నోటి ద్వారా ఒకళ్ళకి వెళ్తాయన్నట్టు కేవలం ఎందుకంటే అప్పుడు స్క్రిప్ట్ లేదుగా, రాయటానికి లేదుగా. నా నోటితో నేను పలికింది మీ చెవితో మీరు వింటారు. అందుకే వీటిని శృతులు అన్నారు. శృతులు వింటాం కదా, శృతులు అంటారు. స్మృతిలో ఉంచుకుంటాం కనుక స్మృతులు. వాక్కు ద్వారా వెళ్ళి వాక్కు ద్వారానే పుక్కిట పురాణాలు ఇవన్నీ అంటున్నారు. పుక్కిట అంటే మన నోరు ఒకటే ఉంది, అప్పుడు పేపర్ లేదు, స్క్రిప్ట్ లేదు, పెన్ను లేదు, పెన్సిల్ లేదు, బోర్డు లేదు. చూడండి, పుక్కిట పురాణాలు అంటారు కానీ విషయం బయటికి ఎలా వచ్చింది? నిజమే కదా. కనుక ఇప్పుడు ఈ నెంబర్లన్నీ మన వేదంలో ఉన్నాయి కదా. ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదన్నా హోమం చేసేటప్పుడు కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు, చిట్ట చివరిలో పూర్ణాహుతి వేసేటప్పుడు 12 సార్లు వేయాలి అని. ఒక్కొక్కటి ఏకం, ద్వి, త్రి అని అనుకుంటూ వేస్తూ ఉంటారు. ఎప్పుడైనా చూసారా? అవునండి, నెయ్యి వడ్డించేటప్పుడు వడ్డిస్తూ ఉంటారు. హోమంలో చేసేటప్పుడు వేస్తూ ఉంటారు. అది చెప్పి ఎప్పుడైతే 12 పూర్తయిందో అప్పుడు అయిపోయిందని చెప్పి ఆ పూర్ణాహుతిగా మొత్తం వేసేస్తారు అక్కడ. అవునండి, కరెక్టేనండి. హోమం అంటే ఏంటి, మనకి అంకెలు ఉన్నాయని కదా. అంకెలు మనవే కానీ గుప్తంగా ఉంచారు. గుప్తంగా అంటే మన సమాచారాన్ని పక్క వాడికి ఇస్తే వాడు విపరీతంగా ఏది వాడుకుంటాడో అని భయం కొద్దీ ఏది ఎవరికి చెప్పకుండా దాచారండి. వాళ్ళకి తెలుసు కాబట్టి కష్టపడిన వాళ్ళకి వీళ్ళకి చెప్పొచ్చు అంటే చెప్పేస్తారు. ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఇండియాలో అంటే ఆర్యావర్తంలో కూర్చుని ఇక్కడ కూర్చుని ఎక్కడో వాళ్ళకి చెప్పాలంటే మనకి వాళ్ళు రావాలి, వెళ్ళాలి, మనకి అవకాశం ఉండాలిగా. ఎప్పుడో ఎవరో ఒకడు వచ్చాడు, హ్యూయాన్ సాంగ్ వచ్చాడు అని చెప్పుకోవడమే తప్పితే అది కూడా పక్క చైనా నుంచే. ఎక్కడి నుంచో ఎవరో ఎంతమంది వచ్చారు మన దగ్గర, ఎంతమంది వచ్చి చూసి వెళ్ళారు. అవునా? కనుక రావటం పోవటానికి కూడా మనకి ఇన్ని దారులు లేవు. ఇప్పుడు ఈ క్షణాన్ని అనుకుంటే ఫ్లైట్కి వెళ్ళిపోతున్నాం, ఎక్కడికైతే అక్కడికి. ఖండాంతరాలు దాటి వెళ్ళిపోతున్నాం, సముద్రాలు దాటి వెళ్ళిపోతున్నాం. కనుక ఆ రోజుల్లో ఇవి లేవు. వచ్చిన వాడికే చెప్పి ఆ వచ్చిన వాడిలో ఆరోగ్యత ఉందా లేదా అని గురువే పరీక్షించుకోవాలి, లేకపోతే గురువుకే దోషం. అరబ్బులు వ్యాపార ఇది ఏమైంది తర్వాత ఈ కొంచెం మోడర్న్ కాలం వచ్చేసాక అప్పటిదాకా మన విద్య ఎవరికి వెళ్ళలా. అప్పుడు అరబ్బులు వ్యాపారం చేసుకుంటారు కదా, వాళ్ళకి మెయిన్ మనకి ఆయన ఎవరు కాబూలీ వాలా అనే ఒక కథ చదువు ఉంటారు టాగూర్ది. కాబూలీ వాళ్ళు అక్కడి నుంచి కాబూల్ నుంచి వచ్చి ఇక్కడ అక్కడ పండిన పంట ఏదో తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకునేవాడు, మళ్ళీ ఈ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఇంట్లో ఇచ్చేవాడు. ఇలాంటి వాళ్ళు ప్రధానంగా వాళ్ళు వ్యాపారస్తులే, అప్పుడు వర్తకం చేసేవాళ్ళు. సముద్రం మీద కూడా దాటి రాగలిగేటటువంటి నేర్చుకున్న వాళ్ళు వచ్చి ఎక్కడికి ఏ దేశమైనా వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఇట్లా వ్యాపారం కోసం. అవకాశం ఉన్న ప్రాంతాలకి వెళ్ళి అక్కడ వాళ్ళ నెంబర్లు తెలుసుకుని వాళ్ళకి ఇప్పుడు నేను 1, 2 లెక్క పెడతాను, మీరు 1, 2, 3 లెక్క పెడతారు, ఇద్దరు ఒకరికి అర్థం కాలేదనుకోండి, ఏంటి లాభం? అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఎక్కడ వాళ్ళది అక్కడ నేర్చుకుని వాళ్ళ దాంట్లోనే వీళ్ళు లావాదేవీలు చేసుకునేటప్పుడు ఒకసారి ఏమైంది, మన దగ్గరికి వచ్చినాక మనది చాలా సులభంగా అనిపించింది. అదే గ్రీక్ లెటర్స్ అన్నీ ఎలా ఉంటాయి, రోమన్ లెటర్ నెంబర్స్ అని వాళ్ళు తమాషాగా వేస్తారు. ఆ రోమన్ నెంబర్స్ ఎంత మ్యాథమెటిక్స్ వాళ్ళకైనా కూడా నేర్చుకోవటం కొంచెం కష్టమే. కొన్ని సింబల్స్ ఉంటాయి కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క నెంబర్, పెద్ద నెంబర్లు వేయాలంటే ఇంతంత పొడుగు అంకెలు వేయాలి. వాటికి అన్ని అంకెలు వేస్తుంటే ఎక్కడో మనం దారి తప్పే అవకాశం కూడా ఉంటుంది మనకి. అలా అందుకని ఇవన్నీ కాకుండా మన దగ్గర కేవలం 10 సింబల్స్, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. మళ్ళీ 10 నుంచి ఇంకొక మళ్ళీ 11 ఒకటే కదా వచ్చేది. 12 అంటే 1, మళ్ళీ పాత 1, పాత 2, మళ్ళీ కొత్త సింబల్ లేదు. 9 వరకే, 0 నుంచి 9 వరకే మన సింబల్స్. 0 ఎలా వచ్చిందంటే మనకి ముందర నుంచి శూన్యం అంటాం అలవాటు కదా. శూన్యం అంటే ఏమీ లేకపోతే శూన్యం. ఈ 9 అంకెలనే కోట్లలో కూడా మార్చొచ్చు. ఎందుకైనా మొత్తం ఈ 10 సింబల్స్లోనే 10 గుర్తుల్లోనే మీరు ఏమైనా చెప్పగలరు, ఎన్ని నెంబర్లైనా, ఎంత పెద్ద సంఖ్యనైనా చెప్పగలరు. అందుకనే అది ఎప్పుడైతే ఇది తేలిక అనిపించిందో వాళ్ళకి, ఎక్కువ నేర్చుకోకర్లా, 10 అంకెలు గుర్తులు నేర్చుకుంటే చాలు. ఇది వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ మేము ఫలానా భారతదేశంలో నేర్చుకొచ్చాం, చాలా బాగుంది అని పక్క దేశంలో కూడా నేర్పించడం మొదలెట్టారు. ఇలా నేర్చుకోండి మీకు బాగుంటుంది. వీళ్ళ ద్వారా, ఈ వర్తకుల ద్వారా ఈ నంబర్లు వాడుకునే పద్ధతి ఒకళ్ళ నుంచి అందరికి వెళ్ళింది. మీ అందరికి ఎలా వచ్చిందర్రా అంటే మాకు అరబ్బులు నేర్పించారండి అన్నారు. అరబ్బులు మీకు ఎలా వచ్చింది అంటే మేము ఇండియాలో నేర్చుకున్నామండి అన్నారు. అందుకనే ఈ నెంబర్లని ఇండో అరబిక్ న్యూమరల్స్ అంటారు. ఇండో అరబిక్ న్యూమరల్స్ అంటారు. న్యూమరల్స్ అంటే న్యూమరల్ అంటే నెంబర్. ఇండో అరబిక్ న్యూమరల్స్ అంటారు. ఈ ఇండో అరబిక్ న్యూమరల్స్ మన ప్రపంచవ్యాప్తంగా అవి అరబుల్దని చెప్పేసుకుని వాళ్ళు పాపం మాదే మేమే కనిపెట్టామంటే ఎవడు మనం ఇక్కడ వెళ్ళి ఎవడు పోటాడటానికి ఎవడు తెలియదు. కానీ నీతి వాళ్ళకున్న ధర్మబద్ధంగా వ్యాపారం మేము అక్కడ నేర్చుకొచ్చామని చెప్పారు.
చెప్పేసరికి ఆ, ఇది మన ఇండియాలో పుట్టాయి, వాళ్ళ ద్వారా వ్యాప్తి చెందాయి. వ్యాప్తి చెందిన కనుక వీటిని ఇండో అరబిక్ న్యూమరల్స్ అన్నారు. మన 0 నుంచి 9 దాకా ఉన్న ఈ అంకెల గుర్తులని, ఆ అంకెల్ని ఎలా వాడుకోవాలి ఏమిటి అవన్నీ వాళ్ళకి. ఇప్పుడు 90 చెప్పాలంటే 9 పదులు వేయాలంటే అది రోమన్ న్యూమరల్స్ అప్పటిదాకా వాడుకలో ఉన్నవి, ఎంతో కష్టం. ఇప్పుడు అలా కాదు, చాలా సులభంగా అసలు అన్నీ. అందుకని చిన్నప్పుడు పిల్లలకి నెంబర్లు నేర్పేటప్పుడు 1 నుంచి 10 దాకా చెప్పి 20 దాకా కూడా చెప్పి 20, 30, 40, 50, 60 అని పదులు చెప్పేస్తారు. అక్కడి నుంచి 100 ఆటోమేటిక్గా అక్కడ 1, 2, 3 నేర్చేసుకుంటాడు వాడు వేసేయటం ఈజీగా. ఈజీగా. అలా అలవాటైన పోయినటువంటి నెంబర్లు ప్రపంచవ్యాప్తంగా మన నెంబర్లే వాడుకలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా. అంతేగాని 0ని ఆర్యభట్టుడు కనిపెట్టాడా, వరాహమిహిరుడు కనిపెట్టాడా, బ్రహ్మగుప్తుడు కనిపెట్టాడా అని, బుర్ర భాస్కరుడు కనిపెట్టాడా అని బుర్ర బాదుకునే బదులు 0 మనకి ఎప్పుడో వేదాల్లో నుంచే శూన్యం అనే మాట ఉన్నది అని తెలుసుకోవటం ఉత్తమం. అసలు రూట్ అదే. అసలు రూట్ మధ్యకాలంలో ఎవరో మరుగున పడిపోయిన వాటిని మళ్ళీ మనకు అందించే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు కదా, అందిస్తూనే ఉంటారు. ఎవరో ఒక పుణ్యాత్ములు పుడుతుంటారు. అది సంగతి. అంతేగాని అది బ్రహ్మగుప్తుడు ఒక నల్ల చుక్క పెట్టి వదిలేశాడు తన బ్రహ్మస్ఫుట సిద్ధాంతం అనే గ్రంథంలో. అది చూసుకుని భాస్కరుడు ఆయన శిష్యుడు ఆయన పుస్తకం చదివి ఈయన 0 మీద కొన్ని సూత్రాలు కూడా చెప్పాడు. 0 + 0 = 0 ఇలాంటివి, ఇలాంటివన్నీ 0 ఎలా వాడుకోవాలి అనేటువంటి అని ఈయన చెప్పాడు కనుక క్రెడిట్ బ్రహ్మగుప్తుడికి భాస్కరుడికి ఇవ్వాలి కానీ ఆర్యభట్టుడికి కాదు. అసలు మొట్టమొదట వేద జనని మన లలిత అమ్మవారు, ఆవిడికి ఇవ్వాలి. చాలా గొప్ప విషయం అండి. చాలా చక్కగా వివరించారండి. నమస్కారం అండి.